సిటీ రౌండప్ అప్డేట్ చూద్దాం. రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై నిఘా పెడుతూ కొత్త నేరాలు చేయకుండా అడ్డుకున్న రాచకొండ పోలీసులు మరో ముందడుగు వేశారు. రౌడీ షీటర్లను సామాజిక సేవలో భాగస్వాములు చేస్తున్నారు. ఈసీఐలు ప్రధాన కూడలలో ట్రాఫిక్ నిర్వహణలో పాల్గొనడా ప్రోత్సహిస్తున్నారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 మంది చొప్పున ట్రాఫిక్ నియంత్రణతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా నేటి వరకు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంఘం నేతలు లిబర్టీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పంతుందంటూ ఆరోపించారు. ఆర్ కృష్ణయ్య బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటూ అసెంబ్లీలో నమ్మించారని దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సాధారణంగా రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారు. అయితే ఇందుకు భిన్నంగా వారిని కేవలం ఇంటికి పరిమితం చేయకుండా నూతన సంస్కరణ దిశగా రాచకొండ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సాంప్రదాయ పర్యవేక్షణకు భిన్నంగా ఈసారి హిస్టరీ షీటర్లను సామాజిక సేవలో తీసుకొచ్చారు. పరివర్తనలో మార్పు కలిగిన హిస్టరీ షీటర్లను ఎంపిక చేసి వారిని ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రధాన జంక్షన్లో ట్రాఫిక్ నిర్వహణలో భాగస్వాములు చేశారు. పద్మశాలీల పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి నిరసిస్తూ తెలంగాణ పద్మశాలి సంఘం అఖిల భారత చేనేతల సమైక్య ట్యాంక్ బండ్ పై ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. తన వ్యక్తిగత కారణాలతో పద్మశాలికి చెందిన డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేతను పదవి నుంచి తొలగించాలంటూ మంత్రి కోమటిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో రక్తదానం చేశారు. అభిమానులు, కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డికి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని అందించారు. రాజేంద్రనగర్ సర్కిల్, అత్తాపూర్, కాంతారెడ్డి నగర్ కాలనీలోని లక్ష్మారాం హారన్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మురళీ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ అవేర్నెస్ సదస్సు నిర్వహించారు. అనుకోకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మంటలు వ్యాపించకుండా ప్రజలు తీసుకునే నివారణ చర్యలను అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ చేసి అపార్ట్మెంట్ వాసులకు అవగాహన కల్పించారు.